పండ్ల సాగు రైతులకు మొక్కలు పెంచుకొనుటకు 100% సబ్సిడీ రాయితీ కలదని ఏపీఓ ఖాలిక్ బాషా తెలిపారు. కర్నూలు జిల్లా కొసగి మండలంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు 5 ఎకరముల విస్తీర్ణం కలిగిన రైతు సోదరులందరికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్జీ పథకము ద్వారా 19 రకాల పండ్ల మొక్కలు పెంచుకొనుటకు కొరకు ప్రభుత్వం తరపున 100% రాయితీ ఇవ్వబడునని ఆదివారం ఓ ప్రకటనలో ఏపీఓ ఖాలిక్ బాషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2-3 సంవత్సరాల పండ్ల తోటల రక్షించుకో ఖర్చులతో సహా పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహిస్తుందని, ఈ పథకానికి కొసగి మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకుని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కొరకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కొసగి మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారాలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరియు వీబీజీ రామ్జీ పథకం నందు 19 రకాల పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం చేస్తుంది. 100% సబ్సిడీతో ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్క రైతుకి 5 ఎకరాల లోపు పొలం ఉండాలి. 19 రకాల్లో పామ్ ఆయిల్ ఉంది. అలాగే 3 రకాల పూల తోటలు ఉన్నాయి. వీటితో పాటు పనస పండు కూడా ఇచ్చారు, అంజూరు పండు, చాలా రకాల పండ్ల తోటలు ఉన్నాయి. దయచేసి అంతా సద్వినియోగం చేసుకోవాలి. వివరాలకు మా ఏపీఓ కార్యాలయం సంప్రదించండి. నా పేరు అబ్దుల్ ఖాలిక్. నేను ఏపీఓ ఎంజీఎన్ఆర్జీఎస్ కొసగి మండలం.